నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 30వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు పూర్వాషాఢ కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస అమావాస్య తిథి రాత్రి 3:56 వరకు, తదుపరి పుష్యమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. మూలా నక్షత్రం రాత్రి 11:57 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 8:32 వరకు, తదుపరి ధ్రువం యోగం. చతుష్పాద కరణం సాయంత్రం 4:02 వరకు, నాగవ కరణం రాత్రి 3:56 వరకు, తదుపరి కింస్థుగ్న కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:34 నుండి 9:12 వరకు, మరలా రాత్రి 10:19 నుండి 11:57 వరకు. అమృతకాలం సాయంత్రం 5:24 నుండి 7:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:46. సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:17. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుండి 12:41 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:27 వరకు, మరలా మధ్యాహ్నం 2:54 నుండి 3:39 వరకు. రాహుకాలం ఉదయం 8:09 నుండి 9:32 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:06 వరకు. యమగండం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఈరోజు మహోదధి అమావాస్య. ఈరోజు భక్తులు నీరు, పెరుగు, నెయ్యి తదితరాలను పేదలకు, బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వలన సంపద వృద్ధి జరుగుతుంది అని భావిస్తారు. ఈరోజు బకుల అమావాస్య లేదా వకుల అమావాస్య. వ్యవసాయదారులు ఈ పండుగను జరుపుకుంటారు. ఒరిస్సా రాష్ట్రంలో వ్యవసాయదారులు ఈ రోజు మామిడి చెట్లకు ప్రత్యేక పూజలు చేసి మామిడి ఆకులను, మామిడి పువ్వులను జగన్నాథుడికి సమర్పిస్తారు. పూరి జగన్నాథ్ ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు సోమావతి అమావాస్య. ఆమా సోమవార వ్రతం. అమావాస్య తిథి సోమవారం వచ్చిన రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. శివ పురాణం ప్రకారం శివుణ్ణి పూజించడానికి సోమావతి అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమ జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నవారు వాటిని అధిగమించడానికి ఈరోజు చంద్రగ్రహ శాంతులు చేయించుకుంటారు. ఈరోజు కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. ఈరోజు పిండ పితృయజ్ఞ. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. శాక్తేయ తాంత్రిక సాంప్రదాయంలో కొన్ని ఆచారాల ప్రకారం ఈరోజు కమలా జయంతి. కమలాదేవిని తాంత్రిక లక్ష్మీదేవిగా భక్తులు భావిస్తారు. తమ జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు నివృత్తి కోసం, ఆర్థిక అనుకూలతల కోసం ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం ఈరోజు హనుమాన్ జయంతి. మార్గశీర్ష అమావాస్య రోజు తమిళనాడులో భక్తులు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు అన్వాదానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.